రైట్ 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం. కేసీఆర్ ఆయన పరివారం అన్నింట్లో దోపిడీకి తెగబడ్డది. ఒక్కొక్కటి అన్నిటికీ బయటకు తీస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. తండ్రి కొడుకు మామ అల్లుడు రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు. ఏడాదికి 70,000 కోట్లు అప్పులకే కట్టాల్సిన పరిస్థితి తెచ్చిండ్రు. దూలం లెక్క పెరిగిన హరీష్కు దూడకున్న మెదడు కూడా లేదని చెప్పి సీఎం ఫైర్. ఇంకా ప్రజా తీర్పు దెబ్బకు కేటీఆర్ అమెరికా బారిపోయిండు. ఇప్పుడు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. కేసీఆర్కు కిషన్ రెడ్డికి తేడా లేదు. బీఆర్ఎస్ స్క్రిప్ట్నే కిషన్ రెడ్డి చదువుతున్నాడు. 3 పార్టీల మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమా అని సవాల్. గ్రూప్ 1 అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేసిందిగా. రేషన్ కార్డులు ఇస్తాం, అసలైన పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే రేషన్ కార్డులను ప్రాథమిక అర్హతగా పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్కీమ్లకు అర్హులకు గుర్తింపు నిరంతరం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు జారీ చేసి మండల కార్యాలయాల్లో నిరంతర కొత్త లబ్ధిదారులను చేరుస్తాం. రేషన్ కార్డు నిబంధన లేకపోతే జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ లో ఉండే కోటీశ్వర్లు కూడా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుంటారు. రాళ్లు రప్పలు హైవేలు ఇండ్ల కూడా గత బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు ఇచ్చి 22,000 కోట్ల ప్రజాధనం వృధా చేసింది. అట్లా కావద్దనే రేషన్ కార్డును ప్రాథమిక అర్హతగా పెట్టినాం. అర్హులకు తప్పకుండా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. గృహజ్యోతి పథకం కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఒకసారి మైక్ రైట్. గృహజ్యోతి పథకం కొద్దిగా సైలెంట్ పెట్టగలుగుతావా? దాని గొంతు నొక్కు. ఇవాల్టి నుంచి గృహజ్యోతి పథకం అమలు కాబోతా ఉంది. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు? దాదాపుగా ఇప్పుడు మాదాపూర్ గ్రామంలో లబ్ధిదారులు మొత్తం లిస్ట్ అయితే మేము ఫైనల్ చేయలేదు, కానీ 80% ఉన్న దాంట్లో 80% బిలో ప్రావర్టీ వాళ్ళే ఉన్నారు. రేషన్ కార్డులు, వైట్ రేషన్ కార్డులు ఎంతమంది హరి? 970 వైట్ రేషన్ కార్డు. 970 అందరికి గ్యాస్ సిలిండర్లే కదా? అందరికి గ్యాస్ అందరికి ఉన్నాయి, దాదాపు అందరికి ఉన్నాయి. ఇవాళ నుంచి పథకం ప్రారంభం అవుతా ఉంది. సో ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు ఎట్లా చూస్తా ఉన్నారు ఈ పథకాలని? ఇప్పుడు 6 గ్యారెంటీల వ్యవహారం హరి దగ్గర ఇప్పుడు చాలా సంతోషం. ఎందుకంటే గతంలో ఎన్నో పథకాలు అమలు కోసము ఎన్నో చెప్పారు, ఎన్నో మాటలు చెప్పారు, కానీ తప్పకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన ఈ 2 నెలలని కనీసం 50-60 రోజులని 100 రోజుల లోపటినే ఇప్పటికే ఉచిత బస్ సౌకర్యం కల్పించారు. 10 లక్షల బీమా సౌకర్యం వచ్చింది. ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ ఇవన్నీ వస్తే పేదవాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 200 యూనిట్లు అంటే దాదాపుగా ఒక్కొక్కరికి 200, 500, 1000 రూపాయలు వచ్చేటోళ్ళు కూడా 200 యూనిట్ లోపట్లోనే పోతారు. దాదాపుగా ఇక్కడ 80-90% మన 200 యూనిట్ల లోపల వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి చాలా సంతోషంగా మరి ఉన్నారు. మిగతా పథకాలు కూడా తప్పకుండా అమలు చేస్తారని మరి ప్రజలకు మేము కాంగ్రెస్ పార్టీ పరంగా చెప్తున్నాం. హరి